జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం వీక్షకులకి అందరికీ నమస్సుమాంజలు. నేను ఎప్పుడూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని నేను అడగను. ఎందుకంటే నాకు అడగడం కొంచెం నామోషిగా అనిపిస్తుంది. కానీ ఈవేళ అడగాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్న ఒక ఆన్లైన్ మోసం గురించి ఒక వీడియో చేశాను. ఏ వీడియోలతోటి రాహుల్ గాంధీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి చేసిన ఎక్స్పీరియన్స్ అదంతా చేశాను. నేను సమస్యను అడ్రస్ చేస్తాను, విశ్లేషిస్తాను, కౌన్సిలింగ్ ఇస్తాను అవసరం అయితే. అంతేగాని ఇందులో నాకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. నేను పాపులర్ అవుతాను కొంచెం, అంతేగాని యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేసి అంత స్థాయి అయితే నాది కాదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నిన్న ఏదైతే నా వీడియో చూడగానే ఓ లైక్ కొట్టేయాలి ఫార్మాలిటీ, వీడియో చూడలేదు వ్యక్తి. ఇవాళ ఫోన్ చేశాడు. 22,000 అంటే ఓ 1,000 రూపాయలు కన్సెషన్ ఇచ్చి 21,000 కట్టించేసుకున్నట్ట. వాళ్ళ పత్తా లేదు. దీంట్లో వీడియో చూసావు, లైక్ కొట్టావు, వీడియోకి లైక్ కొట్టావు అంటే లైక్ కొట్టాను, నువ్వు మంచి చెప్తావని, కానీ వీడియో చూడలేదని. అంటే ఇంత జరుగుతున్నది సమస్యని అడ్రస్ చేసి ప్రపంచం దృష్టికి నేను తీసుకొస్తే చూడాల్సిన బాధ్యత కూడా లేదా? రీల్స్ రకరకాలు చేస్తే చూస్తారా? నేను అనేది ఏంటంటే ఎవరూ నష్టపోకూడదు అనేది సమస్యని అడ్రస్ చేయడానికి. అంతేగాని ఇప్పుడు నేను నాకంటూ ఒక అనుభవం వచ్చింది, నా మనిషికంటూ దెబ్బ తగిలింది కాబట్టి, అయ్యా అందరూ కూడా నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొట్టండి, షేర్ చేయండి, కాస్త నాకు పబ్లిసిటీ ఇవ్వండి బాబు, డబ్బు వద్దు. అయితే సరే, ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు సహాయ నిమిత్తం 15,000 ఇచ్చింది. ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో అది ఇచ్చింది. ఈరోజు లాంచ్ అయింది ఆ ప్రోగ్రాము. ప్రతి చోట ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. 15,000 రూపాయలు అకౌంట్లో. ఇందులో పారదర్శకత పూర్వం ఏది ఏమైనా కొన్ని మంచి పనులు చేసిన వాళ్ళని కూడా గుర్తు చేసుకోవాలి. గత ప్రభుత్వంలో ఏంటంటే ప్రతిదీ ఆన్లైన్ అన్నది ఒకటి అలవాటు చేసింది. అదొకటి మంచి పరిణామం. ఎవరు రాజకీయ జోక్యం లేకుండా అర్హత ఉన్నవాళ్ళు చేసుకోవడం. 1-2 అవకతవకలు జరిగి ఉండొచ్చు. అలాగే ఈసారి కూడా ఎవరెవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో, సొంత వాహనం ఉండి పూర్తి ఫిట్నెస్, లైసెన్సు అన్నీ కావాలి. మరి అడగకూడదా? ఇచ్చేయాలి. ఎంతమంది అప్లై చేస్తారు? అందరికి ఇస్తే పారదర్శకంగానే అందరి పేర్లు వచ్చే బ్యాంక్ అకౌంట్లో. ఇందులో రాజకీయ జోక్యం లేదు. సుమారు 8 లక్షల మందికో ఇచ్చారు. సరే, వెంటనే తక్షణం మాజీ మంత్రి పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన దగ్గర చాలా గణాంకాలు అంటే ఆయన మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఇంట్లో సిస్టము, ఓ పిఏ అన్నీ ఉంటాయి. డేటా అంతా తీసి చచ్చి ఇది కాదు అది కాదు ఇది అని చెప్పారు. ఒకటి నేను అన్నా, 15,000 ఇస్తామన్నారు, ఇచ్చాం ఈ ప్రభుత్వంలో. ఇంకా మౌలిక సదుపాయాలు అవి అన్నవి క్రమేపీ జరిగేవి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజనరీ. ఆయన కొత్త ఆలోచనలు వస్తాయి. చదువుకున్నారు, టెక్నాలజీ మీద సంబంధం ఉంది దేశంలో. ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీకు మీ ఆదాయం దెబ్బతినకుండా ర్యాపిడో మోడల్లో, హైదరాబాద్లో ర్యాపిడో మోడల్లో ఒక యాప్ క్రియేట్ చేసి అక్కడి నుంచి మీకు ఫోన్ వస్తే మీరు వెళ్ళిలా చేస్తూ ఉన్నారు. తప్పే ఉంది? ఆయనకి మేధస్సు ఉంది, ఆలోచించారు. స్టాండ్లో గంటల తరబడి బేరం కోసం వెయిట్ చేయకుండా ఒక ప్రణాళిక రూపు చేయగలిగే ఆలోచన ఆయనకు వస్తుంది, ఆ శక్తి ఆయనకు ఉంది. మీకు అది లేదు కాబట్టి అదిగో నీకు ఫోన్ వస్తుంది, వెళ్ళిపో అంటున్నారు. ఏంటా మాటలు? చదువుకున్న వాళ్ళకి చదువుకునే వాళ్ళకి ఉన్న తేడా అది. ఇక ప్రధానంగా నేనైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే అది ఆర్టీసీని నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకి సేఫ్టీ ప్రయాణం అంటే అది ఆర్టీసీ గత 5 సంవత్సరాల్లో ఈ ఆటో డ్రైవర్లు ఈవేళ ఇందాక ఆటో డ్రైవర్ల యూనియన్ ఒకటి మీటింగ్ అయింది, సాక్షి టీవీలో చూపిస్తారు. అలాగే వాళ్ళు ఏదో విమర్శలు చేస్తున్నారు. గత 5 ఏళ్లలో
గోతులు పడ్డ రోడ్ల మీద మీరు పడ్డ అవసరం ఏంటి? మీకు వచ్చింది 10,000, మీరు స్పేర్ పార్ట్లు ఖర్చు పెట్టింది అంత. ఇంకా మిగిలిన ఎన్డీఏ నాయకుల్లా నేను మాట్లాడను. కేసులు రాశారు, అదే కేసులు ఎప్పుడైనా రాస్తారు. ఇప్పుడైనా సరే వాహనాలు లైసెన్స్ లేకపోయినా, యూనిఫారం లేకపోయినా, బ్రేక్ లేకపోయినా కేసులు రాయడం పక్కా వదిలేసి ప్రసక్తి ఉండదు. అది ఆర్టీఏ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. మీరు స్పేర్ పార్ట్స్ నిమిత్తం మీరు పెట్టిన ఖర్చు అంతా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక శుభ్రమైన రోడ్ల మీద మీరు వెళ్తూ మీకు వస్తున్న మైలేజ్ ఎంత మిగులుతోంది, స్పేర్ పార్ట్ల విషయంలో ఎంత మిగులుతోంది, ఆ దృష్టిలో పెట్టుకోరా? అసలు మీ ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి మీ దగ్గరికి ఎందుకు మారింది? ఆటోలు కానీ, టాటా మ్యాజిక్లకు కానీ ఇతరత్ర ఎందుకు మారిందంటే, నాకు ఇయర్ గుర్తులేదు, ఆర్టీసీలో ఓసారి స్ట్రైక్ చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కమ్యూనిస్టులు భాగస్వామ్యంగా ఉన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ స్ట్రైక్ చేసి 26 రోజులు చర్చలకు పిలిచి దిక్కులేదు, బిగిసిపోయింది స్ట్రైకు. ఆఖరికి కమ్యూనిస్టులు ఏదో ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు రిక్వెస్ట్ చేసి పిలిచి నామాత్రంగా ఇది సమ్మెను విరమింపజేశారు. ఆ రోజు రిలీజ్ అయింది ఈ జీవో. ఏది? ప్రైవేట్ ట్రావెల్స్కి కానీ, లేకపోతే ఈ మ్యాజిక్లకు కానీ ఇతరత్ర అన్నిటికీ అనుమతులు ఇచ్చేశారు. ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. లేదంటే ఈ రోజుని ఆర్టీసీ ఈవేళ 3 రెట్లు ఉండాలి. ఇప్పుడు ఎన్ని బస్సులు అంతకు 3 రెట్లు ఉండాలి, కనీసం 4 రెట్లు. ఇక్కడ సిస్టమ్ అన్నది రీడిఫైన్ చేయాలంటే ఆర్టీసీ నినాదం రోడ్డు ఉన్న ప్రతి ఊరికి ఆర్టీసీ బస్సు అనే నినాదం ఉండేది. అది ఈరోజు మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఆటోలకి బేరాలు ఉండవా? టాటా మ్యాజిక్లు బేరాలు ఉండవా? ఆర్టీసీ బస్సులు అందరూ ఆడాలతో నిండిపోతే మగాళ్ళు ఏమెక్కుతారు? మీ టాటా మ్యాజిక్లో తుందుండి కాకినాడ బస్సు వస్తుంది, బస్సు నిండా ఆడలేదు, మగాళ్ళు ఏమేస్తాడు? టాటా మ్యాజిక్లో వెళ్తాడు కదా. ఎవరు ఉపాధి కోల్పోయారు జనాన్ని రెచ్చగొట్టడానికి? కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మన సమాజం. ఆర్టీసీ బస్సు డ్రైవరు డ్యూటీకి వెళ్ళే ముందు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు, తాగున్నాడా లేదా అని. మరి ఆటో డ్రైవర్ల విషయంలో అలా ఉందా? మీరు కొంతమంది, అందరూ మంచివాళ్ళు ఉండొచ్చు, కడివేడు పాలల్లో విషపు చుక్కలో కొంతమంది ఉంటారు. మరి తాగి వాహనం నడిపితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ప్యాసింజర్ల రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇన్ని విషయాలు ఆలోచించాలి. మీకు ఆటో డ్రైవింగ్ ఓ ప్రొఫెషన్గా తీసుకున్నారు, ప్రభుత్వం నా మాత్రం సాయం చేస్తుంది. 10,000 రూపాయలు సాయం అంటే మీ చిన్న చిన్న రిపేర్లు అవి, అంతేగాని మీ వెహికల్ ఇన్సూరెన్స్ కానీ, పర్సనల్ ఇన్సూరెన్స్ అంటే రేపు తెల్ల రేషన్ కార్డులో యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. కాబట్టి 10,000 ఇచ్చిన ప్రభుత్వానికి, 15,000 ఇచ్చిన ప్రభుత్వానికి విభజన చూడండి. 10,000 ఇచ్చినప్పుడు మీరు నడిచిన రోడ్లు చూడండి, 15,000 ఇచ్చినప్పుడు మీరు తిరుగుతున్న రోడ్లు చూడండి. ఈ దృష్టిలో పెట్టుకోండి. అంతేగాని ఇవ్వడానికి నినాదం మళ్ళీ ఎలక్షన్ ముందు వచ్చి 30,000 అంటారు. 30,000 అంటే 30,000 ఇస్తారు, రోడ్లు ఉండవు, ఏవి ఉండవు, ప్రయాణికులకి భద్రత ఉండదు. నేను ఆటో డ్రైవర్లకే కాదు, ప్రయాణికులకు కూడా చెప్తున్నా, మీరు సేఫెస్ట్ ప్రయాణం చేయాలంటే ఈ గడిచిన ఈ సంవత్సరంలో చాలా రోడ్లు గుంతలు పూడ్చారు. మళ్ళీ భారీ వర్షాలు కొన్ని చోట్ల పోయాయి, వాస్తవం కూడా ఒప్పుకోవాలి మనం. పోయింది, మళ్ళీ వర్షాకాలం తగ్గాక చేస్తారు. రోడ్లు అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవగాహన భారతదేశంలో ఎవరికీ లేదు. అదొకటి మాత్రం చెప్పుకోవాలి. మన పార్టీకి అవ్వచ్చు, కాకపోవచ్చు, పని చేసిన వాడిని పని చేసేయడని చెప్పుకోవాలి, పని చేయని వాడిని పని చేయని వాడనే చెప్పాలి. కాబట్టి ఆటో డ్రైవర్లు కానీ, ప్రయాణికులు కానీ ఈరోజు ఆర్టీసీ ఆటో డ్రైవర్లకి ఇచ్చిన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రయాణికులను భద్రంగా మీ నడిపే ఆటో మీకు అన్నం పెట్టేది, దాన్ని సక్రమంగా నడిపి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి. ప్రలోభాలకు లొంగొద్దు, అనవసరపు మాటలకు పడిపోవద్దు. ఖచ్చితంగా మీ ఆటో ఎక్కిన ప్రయాణికుడిని గమ్యస్థానానికి భద్రంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా, ఆర్టీసీ కూడా చెప్తా, ప్రతి ఊరికి మీరు బస్సు సదుపాయం కల్పించాలి. ముఖ్యంగా కాలేజీలో చదివే విద్యార్థులకు కానీ, విద్యార్థినులకు కానీ ఆర్టీసీ అండగా నిలబడాలి. బస్ పాసులు సక్రమంగా ఇవ్వాలి. ఆర్టీసీ మరింత విస్తరించాలి. ఎందుకంటే ఎంతోమంది ఆర్టీసీ దగ్గర ఉన్న ఓ భద్రత ఏంటంటే శిక్షణ పొందిన డ్రైవర్లు. ఆర్టీసీ యాక్సిడెంట్ పర్సంటేజ్ ఎంత అంటే జాతీయ స్థాయిలో చూస్తే చాలా తక్కువ ఉంటుంది. మన ఆర్టీసీ
ఇదివరకు ప్రథమ స్థానంలో ఉండేది, ఇప్పుడు ఎన్నో స్థానంలో ఉందో తెలియదు. ఏది ఏమైనా ఆర్టీసీ డ్రైవర్ ఈజ్ సేఫ్టీకి సింబల్, అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. ఆటో డ్రైవర్లు కూడా మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడకుండా ప్రయాణికుల్ని భద్రంగా చేర్చి గమ్యస్థానాలకు చేర్చి, ఎంతోమంది ఉన్నారు ఆటో డ్రైవర్లో గర్భిణీ స్త్రీలను ఉచితంగా డెలివరీ చేసేవాళ్ళు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా మీరు ఉచితంగా చేయక్కర్లేదు, ప్రయాణికులను భద్రంగా జాగ్రత్తగా తీసుకెళ్ళండి, మీకు అన్నం పెట్టి ఆటోని దైవంలా భావించండి. ఎటువంటి డ్యూటీ టైంలో ఎటువంటి తప్పులు చేయకండి. వందే మాత్రం. జై హింద్.